అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కేటీసీ పాపారాయుడు, కేటీసీ స్టడీ సర్కిల్ కనిగిరి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం డైట్ కాలేజీలో 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దాని యొక్క వివరాలు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులైన అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC శుభవార్త తెలిపింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థ అంటే డైట్లో ఖాళీగా ఉన్న 86 సీనియర్ లెక్చరర్లు మరియు లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మల్టీజోన్ 1లో 53 పోస్టులు, మల్టీజోన్ 2లో 33 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. TGPSC డైట్ రిక్రూట్మెంట్ 2020-26 ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు 86. వాటి యొక్క వివరాలు: సీనియర్ లెక్చరర్లు 23 పోస్టులు, లెక్చరర్ సర్వీస్ ట్రైనింగ్ లేదా DRUలో 16 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషను 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఉర్దూ మీడియంలో 4 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్లో 3 పోస్టులు, లెక్చరర్ ఇన్ తెలుగులో 8 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఉర్దూలో 1 పోస్టు, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్లో 3 పోస్టులు, లెక్చరర్ మ్యాథ్స్లో ఉర్దూ మీడియం 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ సైన్స్లో 3 పోస్టులు, లెక్చరర్ ఇన్ సైన్స్ ఉర్దూ మీడియంలో 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్లో 3 పోస్టులు, లెక్చరర్ ఇన్ సోషల్లో ఉర్దూ మీడియంలో 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఫిలాసఫీలో 1 పోస్టు, లెక్చరర్ ఇన్ సైకాలజీలో 3 పోస్టులు, లెక్చరర్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్లో 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో 3 పోస్టులు, లెక్చరర్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో 2 పోస్టులు, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో 3 పోస్టులు. మొత్తం కలిపి 86 పోస్టులు ఉన్నాయి. అయితే దీని యొక్క విద్యార్హత ఏదైనా సరే సంబంధిత సబ్జెక్టులో PG అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత అయి ఉండాలి. అదేవిధంగా NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి MED పూర్తి చేసి ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. అయితే జనరల్ అభ్యర్థులు 55% మరియు SC/ST BC అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి. అయితే దీని యొక్క వయోపరిమితి జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది. అయితే దీని యొక్క జీతం వచ్చేసి సీనియర్ లెక్చరర్కు 58,850 రూపాయల నుండి 1,37,050 వరకు ఉండే అవకాశం ఉంది. మరియు లెక్చరర్కి 54,220 రూపాయల నుండి 1,33,630 రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే దీని యొక్క ఎంపిక ఎలా చేస్తారంటే ముందు రాత పరీక్ష మీద మెరిట్ ఆధారంగా ఉంటుంది మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ పరీక్ష అనేది కంప్యూటర్ బేస్డ్ లేదంటే OMRలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీని యొక్క పరీక్షా విధానము మొత్తం 450 మార్కులకు ఉంది. పేపర్ 1, పేపర్ 2 2 భాగాలు ఉంటాయి. పేపర్ 1 150 మార్కులకు GS, పేపర్ 2 300 మార్కులకు సబ్జెక్టు. ఇది ఎగ్జామ్ ప్యాటర్ను. అయితే దీని యొక్క ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ స్టార్ట్ వచ్చేసి జూన్ 24 స్టార్ట్ అయింది 2026 ప్లస్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29, 2026. ఎగ్జామ్లో మేబీ నవంబర్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే PG పోస్ట్ గ్రాడ్యుయేషను ప్లస్ MED పూర్తి చేసి ఉన్నారో దీన్ని ప్రిపేర్ అయ్యి మీ అందరూ కూడా జాబ్ సంపాదిస్తారని ఆశిస్తూ మీ అందరూ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్.